ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి. గోంగూర మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. కావాల్సిన పదార్థాలన్నీ ఇవి చూద్దామండి. ఒకసారి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాము. గోంగూర మీల్ మేకర్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలండి. స్టవ్ వెలిగించుకుందామండి. ఒక గిన్నెలో గ్లాసులు వాటర్ పెట్టుకుందామండి. ఒక్క నిమిషం వేడయ్యాక మీల్ మేకర్ దానిలో వేసేసుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు అలాగే నానబెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. బాండిల్ పెట్టేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి. మనం తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూర కూడా బాండిల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు అది కొంచెం మెత్తగా ఉడికిచ్చేసుకుందామండి. ఉడికిపోయింది ఫ్రెండ్, అది కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆ మీల్ మేకర్ ఉన్నాయి కదండి, అవి వడగట్టేసుకుందామండి. వడగట్టేసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇంకొక బాండిల్ పెట్టేసుకుందామండి. బాండిల్ కొంచెం వేడయ్యాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ కూడా కొంచెం వేడైపోయిన తర్వాత ఆవాలు కొన్ని వేసేసుకుందామండి. జీలకర్ర కొంచెం వేసేసుకుందామండి. పట్టా లవంగాలు అన్నీ వేసేసుకున్నాం. షాజీరా అన్నీ కొన్ని తాలింపు గింజలన్నీ వేసేసుకున్నామండి. షాజీరా అండి. ఇప్పుడు మనం కర్రీ పెట్టుకున్నాం కదండి, ఎర్రగడ్డలు అవన్నీ 1 కప్పు వేసేసుకుందాము. ఎర్రగడ్డలు కూడా దానిలో ఎర్రగడ్డలు 2 నిమిషాల పాటు అలా కొంచెం వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదండి టమోటా కూడా దానిలో వేసేసుకున్నామండి. కరివేపాకు కొంచెం వేసేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత కొత్తిమీర కాస్త ఉప్పు కూడా దానిలో యాడ్ చేసేసుకున్నామండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాము. 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా దానిలో యాడ్ చేసేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు దాన్ని వేగించి పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని 1 కరవ ఆయిల్ వేసుకొని మీల్ మేకర్ ఉన్నాయి కదండి, అవి ఒక 2 నిమిషాల పాటు అలా కొంచెం వేయించుకున్నామండి. కాస్త వేయించామంటే చాలా బాగుంటాయండి, అందుకని కాస్త వేడి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనకి అది ఏగుతుంది కదండి తిరగమాత, అది ఇట్లా పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకున్నామండి. ధనియాల పొడి కూడా కొంచెం వేసేసుకొని కారం కూడా కొంచెం దానిలో వేసేసుకున్నామండి. కొంచెం బాగా వేయించేసుకుందాము. 2 నిమిషాలు వేగిపోయింది ఫ్రెండ్స్. మనము గోంగూర పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా దానిలో వేసేసుకొని కొంచెం కలిపెట్టుకొని 1.5 గ్లాసు వాటర్ కూడా దానిలోకి యాడ్ చేసేసుకొని 2 నిమిషాల పాటు అట్లా కలిపెట్టి ఉడికించుకుందామండి. అది కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నామండి, బాగుంటుంది. ఇప్పుడు మిల్ మేకర్ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని 1 గరం మసాలా దానిలో యాడ్ చేసేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకుందాము. ఉడికిపోతుంది ఫ్రెండ్స్, రెడీ కూడా అయిపోతుందండి. గోంగూర మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు మీల్ మేకర్ కర్రీ చేసి మీరు తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. బాగుంటే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఎప్పుడన్నా అలా చేసుకుంటే బాగుంటుందండి. మీల్ మేకరు గోంగూర కర్రీ బాగుంటుందండి. పిల్లలు బాగా ఇష్టపడతారండి. అది మా అబ్బాయి బాగా ఇష్టపడతాడు, అందుకని నేను చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.